హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చేతన్ అకాడమీ. ఈరోజు మనము కరెంట్ అఫైర్స్ని చూద్దాం. 31/7/2025 నాడు ఈనాడు పేపర్లో ఏమేమి న్యూస్ వచ్చాయో, అవి మనకు పరీక్షల్లో ఏవేవి ఉపయోగపడతాయో వాటన్నిటిని చూద్దాం. మొదటగా ఇస్రో నుంచి జంటగా తొలి విజయం అనే హెడ్డింగ్తో వచ్చింది. GSLV F-16 ప్రయోగం సక్సెస్, నిర్దేశిత కక్షలోకి నైసార్ ఉపగ్రహం. ఇదేంటంటే ఇస్రో ప్లస్ నాసా కలిసి చేసిన తొలి ప్రయోగం కాబట్టి దీనికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇస్రో ప్లస్ నాసా కలిసి చేసిన తొలి అంతరిక్ష ప్రయోగం విజయవంతమైంది. నైసార్ అంటే ఏంటి అంటే నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్. దీని ఎక్స్పెన్షన్ కూడా ఇంపార్టెంట్. నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్. ఇది నిర్దేశిత ఉపగ్రహ కక్షలకు ప్రవేశపెట్టామని ఇస్రో విజయవంతంగా ప్రయోగించామని ప్రకటించింది. ఎక్కడి నుంచి ప్రయోగించారంటే తిరుపతి జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి సాయంత్రం 5:40కి. దీన్ని దేని ద్వారా ప్రయోగించారంటే GSLV F-16. ఎక్కడ ప్రవేశపెట్టారు అంటే సూర్యానువర్తిత కక్ష అంటే సన్ సింక్రోనస్ కక్షలోకి ప్రవేశపెట్టారు. నెక్స్ట్, ఇది మొదటి జంటగా ప్రయోగించిన తొలి ప్రయోగం. నాసా ఇస్రో మరియు నాసా కలిసి ప్రయోగించాయి. మొదటిసారిగా సన్ సింక్రోనస్ కక్షలోకి పోలార్ ఆర్బిటర్ SSPO అంటారు. సూర్యానువర్తిత కక్ష సన్ సింక్రోనస్ పోలార్ ఆర్బిటర్లోకి ఎప్పుడు PSLVని ప్రయోగిస్తారు. మొదటిసారిగా GSLVని ప్రయోగించారు. GSLVని సాధారణంగా జియోసింక్రోనస్ కక్షలో ప్రవేశపెట్టడానికి మాత్రమే ఉపయోగిస్తారు. దీని ప్రధాన ఉపయోగం ఏంటంటే భూ ఉపరితలంపై జరిగే మార్పులను నిశితంగా పరిశీలించవచ్చు. ప్రతి 12 రోజులకు ఒకసారి ఏ పరిస్థితుల్లో అయినా ఒకే సామర్థ్యంతో స్కాన్ చేయడం దీని ప్రత్యేకత. ఇక్కడ దీనికి సంబంధించి మనం ఏ అంశాలు గుర్తుపెట్టుకోవాలంటే ఏ సంస్థలు పాల్గొన్నాయి, ఇస్రో, నాసా. ఏ వాహనం ద్వారా ప్రయోగించాయి అంటే ఏ వెహికల్, GSLV F-16. ప్రయోగం పేరేంటి, నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్. దేనికోసము, వాతావరణ పరిస్థితులు మరియు భూ ఉపరితల పరిశీలన కోసం. ఎక్కడి నుంచి ప్రయోగించారంటే తిరుపతి జిల్లా శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ రీసెర్చ్ సెంటర్ నుంచి ప్రయోగించారు. తేజ్పూర్ విశ్వవిద్యాలయ పరిశోధకులు కనిపెట్టారు. స్మార్ట్ ఫోన్ సహాయంతో భారతదేశం 2027 నాటికి క్షయరహిత దేశంగా మారేందుకు వాగ్దానం తీసుకున్నది. కాబట్టి దీంట్లో భాగంగా ప్రయోగాలు చేస్తున్న విశ్వవిద్యాలయాల్లో ఒకటైన అస్సాంలోని తేజ్పూర్ విశ్వవిద్యాలయం ఫిజిక్స్ ప్రొఫెసర్ అయిన పవిత్రానాథ్ గారు ఈ పరికరాన్ని రూపొందించారు. ఇది కేవలం 300 గ్రాముల బరువు ఉంటుంది. దీన్ని ఎక్కడికైనా క్యారీ చేసి మనం ఈ సెన్సార్స్ ద్వారా స్మార్ట్ ఫోన్లోని ఒక యాప్ ద్వారా క్షయను గుర్తించవచ్చు. స్టార్ స్విమ్మర్ అయిన లియోన్ మార్షాను ప్రపంచ రికార్డు సృష్టించాడు. 200 మీటర్ల దానంలో ప్రపంచంలో ఇంతకుముందు 2011 సంవత్సరంలో ర్యాన్ లోడ్స్టే అనే వ్యక్తి 1 నిమిషం 54 సెకండ్లలో చేసిన రికార్డును ప్రస్తుతం 1 నిమిషం 52
సెకండ్ల 52.61 సెకండ్ల టైమింగ్తో అగ్రస్థానం సాధించాడు. రికార్డు సాధించింది ఎవరు? లియాన్ మార్షాన్. ఏ దేశస్థుడు? ఫ్రెంచ్. ఏ టైంలో చేశాడు? 1 నిమిషం 52.61 సెకండ్లు. ఇంతకుముందు ఎవరు? లాస్ట్ టైం ఎవరు? ర్యాన్ లోచ్టే 1 నిమిషం 54 సెకండ్లు. ఇతను అమెరికా. ఈ పాయింట్లు చాలు. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు